3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మంచిర్యాల జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఇట్టి ప్రభావం సింగరేణి సంస్థపై కూడా పడింది. ప్రస్తుతం మనం మందమరి ఏరియాలోని కేకేఓసీలో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి టోటల్ గా ఉత్పత్తి అంతా ఆగిపోయింది. అదే విధంగా గనిలోకి వరద నీరు చేరడంతో భారీ వాహనాలు సైతం అక్కడ నిలిచిపోయాయి. సుమారు రోజుకు 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం కలిగింది. ఇందులో భాగంగానే అధికారులు సైతం ఇట్టి నష్టాన్ని పూడ్చేందుకు సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కేకేఓసీలో సుమారు 15 భారీ మోటార్లతో గనిలోకి చేరిన వరద నీరును ఎత్తిపోసేందుకు యుద్ధ ప్రాతిపదికన కార్మికులు కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు, భారీ యంత్రాలతో ఇక్కడ చేరిన వరద నీరును ఎత్తిపోసే ప్రణాళికలు అయితే కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ఉత్పాదకు ఆటంకం కలగకుండా అధికారులు సరైన చర్యలతో ముందు సాగుతున్నారని ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది. అలానే రానున్న రోజుల్లో సైతం ఇట్టి నష్టాన్ని పూడ్చేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని కూడా అధికారులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీనివాస్, సిటీ కేబుల్, మందమరి.